దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిలోనికి మరొక అడుగు ఉన్నతంగా వేయటానికి దేవుని యొక్క పాద సన్నిధిలో చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున మీ అందరికీ వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి శారీరకంగా ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉన్నాను. మీరందరూ కూడా నిత్యము దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నారు అని నేను ఆశిస్తూ ఉన్నా. అందును బట్టి మీరు ఆత్మీయ జీవితంలో ఆరోగ్యంగా ఉన్నారని కూడా నేను భావిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకెన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనం జయించి ఉన్నత స్థితిలో నిలుచున్నట్లుగా మీ అందరికీ ప్రభు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయములో మొదటి వచనములు ఈ మాట్లాడుతున్నారు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని అనటానికి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మనము విసుకోకుండా దేవుని దగ్గర విసుకుంటాను. ఏంది ప్రభువా, నా సంగతి నీకు తెలుసు కదా, నాకు సహాయం చేసేవాళ్ళు లేరని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, నువ్వన్నీ తెలిసి కూడా నాకేంటయ్యా, ఈ అనారోగ్యం ఏంటి, డబ్బులు లేవు మందులు తెచ్చుకోవడానికి కూడా కృంగిపోతా ఉన్నా, అయినా సరే నువ్వు దశంభాగం అడుగుతూ ఉన్నావు, వాక్యంలో హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. నేను దశంభాగం ఇస్తే నాకు తినటానికి ఆహారం ఉండదేమో, మెడిసిన్కి డబ్బులు ఉండవేమో అని విసుగుదల. న్యాయంగా వ్యాపారం ఎలా చేయాలి, నాకు న్యాయం చెప్పేటువంటి న్యాయాధిపతే అన్యాయంగా ఉన్నాడు అన్నట్లుగా మనం మాట్లాడుకోవచ్చు, ప్రభుతో మాట్లాడవచ్చు. ఇక్కడ ప్రభువారు అందుకే ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము 2వ వచనములో అక్కడ వాక్యం చెప్తున్నది, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. పేరుకే అతడు న్యాయాధిపతి, కానీ అతడు మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా? అతని హృదయం ఎలా ఉందంటే దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. ఇంకెవరి మాట వింటాడు? ఎవ్వరి మాట వినడు. నేను ఎవరి మాట వినను, నా మాటే, నా ఆలోచనే, నా హృదయంలో కలిగినటువంటి ఆలోచన బట్టే నేను నడుస్తా. కానీ నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు నాకు సలహా ఇచ్చేటువంటి గొప్పవాడివా, అంత గొప్పదానివా అని ఇతరులను చిన్న చూపు చూసి లెక్కలేనటువంటిగా మాట్లాడేటువంటి మనసున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో నువ్వు కూడా ఒకటిగా ఉన్నావేమో, నువ్వు కూడా ఒక దానిగా ఉండొచ్చేమో, దేవునికి తెలుసు. వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. అటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఆ పట్టణంలో ఉన్న ఒక ఆమె వచ్చి న్యాయం తీర్చమని అడుగుతా ఉంది. ఆమె పాపము విధవరాలు. ఆమె వచ్చి అడుగుతా ఉంది, న్యాయము తీర్చమని అడుగుతా ఉంటే ఆ వ్యక్తి ఒప్పుకోట్లా, న్యాయం చెప్పట్లా. కానీ ఆమె శ్రమపడింది, కష్టపడతా ఉంది. మాటి మాటికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చయ్యా, అయ్యా నాకు న్యాయం చేయి, నాకు ఏ చేయాలో తెలియట్లా, నాకు శ్రమ వచ్చేసింది, న్యాయము చేయి, న్యాయము చేయి, న్యాయము చేయి అని మాటి మాటికి ఆ వ్యక్తిని ఆమె ఏం చేస్తుందంట? 5వ వచనంలో వ్రాయబడింది, ఈ విధవరాలు నన్ను తొందర పెడతా ఉన్నది. మనం ఈ విధవరాల్లాగా ఉన్నామో లేదో ఆలోచన చేద్దాం. మనకున్నటువంటి సమస్య ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిగా సమస్యలు అనేటువంటివి ఉంటా ఉంటాయి. నాకున్న సమస్య మీకు ఉండకపోవచ్చు, మీకున్నటువంటి శ్రమ నాకు ఉండకపోవచ్చు. మెట్టుకు నీకు శ్రమ ఉంటుంది, నాకు శ్రమ ఉంటుంది. ఎంతగా ఈ లోకంలో డబ్బులున్న వాళ్ళు కూడా శ్రమలు అనేటువంటివి
సర్వసాధారణంగా ఉంటానే ఉంటాయి కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి, ఈ విధవరాలు ఆ అన్యాయస్తుడుగా ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి, అయ్యా నాకు న్యాయం తీర్చయ్యా, అయ్యా నాకు న్యాయం చేకూర్చని మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి అనుకున్నాడు, నన్ను మాటి మాటికి ఆమె వచ్చి గోదారకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తి విసిగిపోయాడు. అంటే ఆమె విసిగించింది ఆయన్ని. నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి. ఒక న్యాయాధిపతి దగ్గరికే వెళ్ళి మాటి మాటికి అడిగితే ఆమెకి నేను న్యాయం చేసే ఇంక నా దగ్గరికి రాదు కదా అనుకొని ఆ వ్యక్తి, ఆ న్యాయాధిపతి ఆమెకు తీర్పు చెప్పాడు, న్యాయం చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి, లేకపోతే ఒక అధిపతి, ఒక సామాన్య మానవుడే తన దగ్గరకు వచ్చి 10 సార్లు 15 సార్లు 100 సార్లు అడిగితే న్యాయం చెప్పాలి అని అనుకున్నాడు. కానీ నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు, నువ్వు ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఏ రీతిగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేశావో, ఉపవాసం నుండి ఆయన పాదాలు పట్టుకుని గోజాడినటువంటి అనుభవం నీలో ఉంటే, ఆయన నీకు ఒక నెల రోజులు ప్రతిదినం ప్రార్థన చేసి ఉండొచ్చు, ఉపవాసంలో ఉండి నీకు సమాధానం ఇవ్వలేదేమో, కానీ ఒకరోజు దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి కాదు, దేవునికి భయపడకుండా ఉండేటువంటి వాడు కాదు. నువ్వు ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన దిగి వచ్చేవాడుగా ఉన్నాడు, దిగి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సింహాసనం మీద అట్లానే ఉండేవాడు కాదు. నువ్వు ఎంతకాలం ప్రార్థన చేస్తావో చూద్దాం అనుకుంటున్నాడేమో. నీకు అడగగానే ఇస్తే నువ్వు దానిని దుర్వినియోగం చేసుకుంటావేమో. ఆ యొక్క వరాన్ని, కృపావరాన్ని కానీ నీకున్నటువంటి ఆ సమస్యలు తొలగిస్తే నువ్వేమైపోతావో, నిన్ను ఇంకా తన ఆలస్యం చేస్తే తను నీకు అనుగ్రహించాల్సినటువంటిది ఇవ్వటం వెంటనే ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నా అంటే ఏదో ఉన్నతమైన ప్రణాళిక ఉన్నదేమో. నువ్వు 1000 రూపాయలు అడుగుతున్నావు, 1,00,000 అడుగుతున్నావు, ఆయన నిన్ను కోటీశ్వరుని చేయడానికి కొంచెం ఆలస్యం చేస్తున్నాడేమో. నిన్ను ఇంకా నలగొట్టడానికి, తన సన్నిధిలో ఇంకా ప్రార్థనా పనులుగా చేయటానికి, శ్రమలో నువ్వు తొట్టిల్లకుండా ఉండటానికి, నిన్ను బలపరచడానికి ఆయన ఇంకా ఇంకా నీకు పరీక్ష పెడుతున్నాడేమో, పరిశోధన కలుగు చేస్తున్నాడేమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో దేవుడు ఆలస్యంగా 100 సంవత్సరాలు ఉన్నటువంటి సమయమున అబ్రహాముకు ఇస్సాకుని బహుమానంగా ఇచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఇస్సాకును నీవు ప్రేమిస్తున్నటువంటి, నీకు ఒక్కగానొక్క కుమారుడుగా ఉన్నటువంటి, అధికముగా నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకుని నేను చూపించేటువంటి ప్రదేశంలో నువ్వు బలివు అంటే అబ్రహాము తల్లడిల్లిపోయి ఉంటాడు కదా. ఆలోచన చేయండి ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంత వేదన పడ్డాడో. ఆ వేదన పడతాడు, కానీ బలి ఇస్తాడా లేదా దేవుడు పరీక్ష దేవునికి తెలుసు. కానీ అబ్రహాము ఇంకా బలపరచబడతాడు. మన జీవితంలో ప్రభు అలాగ పరిశోధిస్తున్నాడేమో కదా. మనకు మరింతగా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ ఈ అన్యాయస్తుడుగా ఉన్నటువంటి ఆ న్యాయాధిపతిలాగా ప్రభు ఉండడు, కానీ తప్పనిసరిగా మనకు ప్రతి అవసరతను తీర్చి మనకు సహాయము చేసేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమలో మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేస్తున్నాం, కానీ ఓర్పుతోటి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ విధవరాలు శ్రమలో న్యాయము కొరకు ఓర్పుతోటి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలన్నట్లుగా ఒక ఉపమానాన్ని
ప్రభు మనకు ఉంచారు. ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ప్రార్థన చేస్తున్నావా? శ్రమ నీకు కలగొచ్చేమో, ఆ శ్రమలో నుంచి విడిపించగలిగినటువంటి యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సంగతి నువ్వు మర్చిపోకుండా నువ్వు ప్రార్థన చేయి. మరొక అంశాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయములో 5వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సందర్భం ఇక్కడ పేతురు జీవితంలో పేర్కొనబడింది. అపోస్తుల కార్యముల గ్రంథములో ఈ మాట పేతురు గురించి, పరిచర్యలో పేతురు కలిగినటువంటి ఒక శ్రమను గురించి ఇక్కడ వ్రాయబడింది. ఏంటా శ్రమ అంటే చెరసాలలో ఉంచబడ్డాడు. నాటి దినాన సంఘములో ప్రభువారు ఆయన శిలువ మరణం పొంది సమాధిలో ఉంచబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా అపోస్తలులు పరిచర్య చేస్తూ ఉంటే శ్రమ కలుగుతూ ఉంది, సంఘంలో హింసలు కలుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే వాక్యం ప్రకటించబడతా ఉందో, ఎక్కడైతే దేవుని మాటలు, యేసయ్యను గురించినటువంటి మాట, యేసయ్య రాజ్యమును గురించినటువంటి ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క సువార్త విషయంలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి ఒక సందర్భం ఏంటంటే 12వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 2వ వచనంలో అక్కడ అంటున్నటువంటి మాట, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యోహాను సహోదరుడుగా ఉన్నటువంటి యాకోబు చంపివేయబడ్డాడు. పరిచర్య చేస్తూ ఉంటే, యేసయ్యను ప్రకటిస్తూ ఉంటే మరణము వచ్చేసింది. అంటే ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు ఆయన శిష్యులు. పరిచర్య చేయటం అంటే ప్రాణములతో చెలగాటంలాగా అయిపోయింది. నేటి దినాన అటువంటి పరిచర్య లేదనుకోండి, అటువంటి కష్టాలు కొద్ది మందికి 1, 2, 3 అని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. హతసాక్షులు అయ్యేటువంటి వాళ్ళు బహుకొద్ది మంది. కానీ ఒకానొక దినం రాబోతా ఉంది ప్రియదేవుని బిడ్డలారా, శ్రమలు అనుభవించేటువంటి దినం రాబోతా ఉంది. శ్రమల లోయలో నువ్వు నడిచేటువంటి ఒక దినము రాబోతా ఉంది. అందుకే నిన్ను బలపరచడానికి ప్రభువారు ఈ మాటలు చెప్తా ఉన్నారు, ఈ మాటలు వ్రాయించారు. కొంతమంది అంటారు, ఎందుకంటే అవన్నీ చెప్పి మమ్మల్ని భయపెడతారు, వచ్చినప్పుడు చూద్దాంలేండి కష్టం, వచ్చినప్పుడు ఆలోచన చేస్తాంలే, మేము ఇప్పుడు క్షేమంగా ఉన్నాం కదా, సంతోషంగా ఉన్నాం కదా, ఎండలు తట్టుకోలేమనుకుని ఒక ఏసీ తెచ్చుకున్నాం, కరెంటు బిల్లు గురించి ఇప్పుడు ఎందుకు, వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా కష్టపడి సంపాదించుకొని కట్టుకుంటాంలే, ఏదో ఒక రీతిగా అప్పుడు చూద్దాంలే, శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అనుకోవచ్చు. కానీ ప్రభు అలా కాదు, నీకు రాబోయే దినాల్లో శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది. నువ్వేం చేయాలి అంటే శ్రమలో పడిపోవద్దు, నువ్వు నిలబడాలి, స్థిరంగా ఉండాలి, నీ పునాది గట్టిగా ఉండాలి. బండ మీద కట్టబడినటువంటి ఇల్లులాగా ఉంటేనే వానలు వచ్చినా వరదలు వచ్చినా గాలి విసరినా అది స్థిరంగా ఉంటుంది. కారణం ఏంటంటే అది బండ మీద కట్టబడింది. నువ్వు క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడినటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే ఏ కష్టం వచ్చినా, ఎన్ని రకాల శ్రమలు వచ్చినా నువ్వు స్థిరంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు బలంగా ఉంటావు, నువ్వు ఏమాత్రము తొట్టిల్లకుండా నిలిచి ఉంటావు. ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో, అటువంటి దినములలో తనతో ఉన్నటువంటి వారందరూ చంపివేయబడుతున్నటువంటి దినాలలో పేతురు, యాకోబు చంపివేయబడినటువంటి దినాల్లో పేతురును కూడా బంధించి చెరసాలలో పెట్టారు. పేతురు కూడా ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు, అంటే మరణానికి సమీపంగా ఉన్నాడు. నెక్స్ట్ పేతురే వధించబడాలి. ఆ రీతిగా పేతుర్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. పేతురు బంధించబడ్డారని సంఘం ఏం చేస్తుందో తెలుసా? ఎవరి రికమెండేషన్ కొరకు వెళ్ళాలా? నేటి దినాల్లో ఏదైనా ఒక సమస్య వస్తే
ముందు లోకం చుట్టూ చూస్తాం. లోకంలో ఎవరు సహాయం చేస్తారు, నాకు ఈ శ్రమ వచ్చేసింది, నాకు ఎవరు తోడుగా ఉంటారు అని మన సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. మంచిదే, చేయాలి. కానీ దేవుడిచ్చినటువంటి తలంపును బట్టి మనం అడుగు వేయాలంటే ఏం చేయాలి? ప్రభువా నాకు మార్గం చూపించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. శ్రమ వస్తే మనము చెదరిపోవద్దు, కష్టం వస్తే తొలగిపోవద్దు, కానీ ఇంకా స్థిరపడాలి. ఇంకా బలంగా నీ జీవితాన్ని నువ్వు ప్రభువులో కట్టుకోవాలి. ప్రభువులో బలంగా కట్టుకునేటువంటి జీవితము నీకు వచ్చినటువంటి శ్రమ నీకు అలా ఉపయోగపడుతుందేమో కదా, అది కూడా నీకు మేలుగా మారుతుందేమో కదా. ప్రియ సహోదరుడా, మన జీవితంలో ఒక శ్రమ వస్తే మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ సంఘము మా పాస్టర్ గారు పేతుర్ని జైల్లో పెట్టారు, మేము ఏం చేయలేమని వాళ్ళు ఏం చేశారంటే ఆసక్తితో కాదు కానీ అత్యాసక్తితో దేవుని కొరకు, దేవుని సన్నిధిలో పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థన ఆలకించి తగిన సమయంలో సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉండి, పేతురు బంధించబడి సైనికుల మధ్యలో నిద్రపోతా ఉంటే ప్రభువు దూత పేతురు దగ్గరకు వచ్చి నిలబడితే ఆ ప్రాంతమంతా గదంతా కూడా వెలుగుతో ప్రకాశించినటువంటిదిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. 7వ వచనంలో వ్రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు, చదివిన మాటలు వ్రాయబడ్డాయి. ఎవరో తెంచి వేసినట్లుగా పేతురు బంధకాలు ఊడిపోయాయి. శ్రమలో ప్రార్థన చేస్తే, శ్రమలో ఓదార్పుగా ఉండి సహనమును కలిగి ఆ పరిస్థితులలో నుండి, శ్రమలో నుండి విడిపించగలిగినటువంటి దేవుని పాదాలు పట్టుకొని అత్యాసక్తితో సంఘమంతా ప్రార్థన చేస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ వ్యతిరేకత ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయన పాదాలు పట్టుకొని, ప్రభు పాదాలు పట్టుకొని గోదాడండి, మాటికి అడగండి, సిగ్గు విడిచి అడగండి. దేవుడు తప్పనిసరిగా నీ శ్రమను ఆయన నిరీక్షణ ద్వారంగా మార్చివేస్తాడు. నీకు ఒక నిరీక్షణ కలగజేసి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు తొందరపడాల్సినటువంటి పని లేదు, నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నిన్ను బలపరుస్తాడు, శ్రమలో లేవనెత్తుతాడు. పేతుర్ని నేల మీద నడవనా ప్రభువా నేను కూడా అంటే నడువన్నాడు. మునిగిపోతా ఉంటే చేయబట్టి లేవనెత్తినటువంటి దేవుడు ఈ లోకయాత్రలో నువ్వు రక్షించబడి అడుగులు వేస్తూ ఉంటే కొన్ని బలహీనతలు నీ జీవితంలో కలిగినటువంటి అనుభవాలలో నువ్వు ఉన్నప్పుడు పడిపోతున్నాడా, నేను ఉన్నానని తెలుసుకోవడానికి నా దగ్గరికి రాకుండా కొన్ని దినాలు బతికావు కదా అలాగే లోకంలో, చూడు నిన్ను వదిలేస్తున్నా అని ప్రభు విడిచిపెట్టాడు. ప్రభు అలాంటి వాడు కాదు. అయ్యో పేతురు నువ్వు పడిపోతున్నావా అని చేయి లేవనెత్తాడు. నా కుమారుడా నువ్వు జారిపోతున్నావా అని నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి దినాల్లో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టరా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షణ పొందక మునుపు నిన్ను చూసి కనికరపడి ప్రయాసపడి భారం మోయిస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు మీరు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాని అందరినీ పిలుస్తున్నటువంటి ప్రభువు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నీవు వచ్చావు, బాగానే ఉంది, ఆయనను అనుభవించావు, దీవెనను పొందావు, ప్రభు ఆశీర్వాదాలు పొందుకొని కూడా నువ్వు మళ్ళీ
జారిపోతున్నావేమో లోకములో, నీ అడుగులు జారిపోతా ఉన్నాయేమో కదా, తలంపుల్లో జారిపోతా ఉన్నావేమో, వెనుదిరిగి చూస్తున్నావేమో, దేనినైతే విడిచిపెట్టి వచ్చావో దాన్ని నువ్వు చూస్తున్నావేమో, శోధించబడతా ఉన్నావేమో. అయినా సరే ప్రభు నిన్ను విడిచిపెట్టడు. నీ కష్టం వచ్చిందని ఆయన నిన్ను విడిచిపెట్టడు. విడిచిపెట్టేవాడైతే నిన్ను ధైర్యపరచడానికి మాట యోహాను సువార్త మనం మూలవచనంగా చదువుకున్నాం కదా, 16వ అధ్యాయము 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ప్రభు మనల్ని బలపరచడుగా. ఆయన బలపరుస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఇంకా తోడుగా ఉంటానే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడు కూడా. ఏ క్షణం కూడా నిన్ను విడిచిపెట్టడు. నువ్వు తప్పిపోతా ఉంటే నా కుమారుడు నాకెళ్ళి చూడలేదేంటి, మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతున్నాడేంటి, రక్షించబడి బాప్తిజం పొంది ఇంతగా నేను ఆశీర్వదించాను కదా, అయినా తిరిగి పాపం చేస్తున్నాడేంటి అని బాధపడతాడు. కానీ నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడాడు. అందుకే నువ్వు ప్రభువు అనగానే నా కుమారుడా నేను ఉన్నానని తన చేయిని అందిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. లోకాన్ని నేను జయించాను అని చెప్పినటువంటి ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాట నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు ప్రియ సహోదరుడా. లోకములో నీకు శ్రమ అనేటువంటిది వస్తుంది, అందరికీ శ్రమలు వస్తాయి. కానీ మబ్బులు పట్టాయని జీవితకాలం అంతా మబ్బులే పట్టుండవు. వర్షం ప్రారంభమైతే ఒకానొక సమయమున ఆగిపోతుంది. అది తుఫాను కానీ ఎంత ప్రళయమైనా రాని లోకంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోయారు. కానీ ఓడ ఎక్కినటువంటి నోవహు కుటుంబము రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకమంతా నశించిపోవచ్చేమో, లోకములో ఉంటే నువ్వు నశించిపోతావు. కానీ రక్షణ అనేటువంటి ఓడ ఎక్కితే ప్రభువారి యొద్దకు నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో నిలబడి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు శ్రమల్లో వెళ్ళినా, వరదలలో ప్రయాణం చేసినా, గాలి తుఫాన్లు నీ మీద కొట్టినా ఆ దోణి మునిగిపోదు. ఎందుకంటే అక్కడ ప్రభు ఉన్నారు, ప్రభు వారికి తోడుగా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా, నువ్వు పడుకున్నావేంటి, మమ్మల్ని రక్షించు అని కేకలు పెడితే ప్రభు ఏమంటున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, నాకు శ్రమ కలుగుతుంది అని నువ్వు భయపడితే దేవుడు నిన్ను కూడా ఇదే అంటాడు. నువ్వు విశ్వాసగా ఉండమంటే ఎందుకు కొంచెం విశ్వాసంగా ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు? ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకొని లేచి ప్రార్థన చేయి. ఏలీ అంటున్నాడు, ప్రభువా నేను చేసిన పరిచర్య చాలయ్యా, నేను ఇంకా పరిచర్య చేయలేను, నా ప్రాణం పోతుందేమో అన్నట్లుగా ఇది ఇంకా నాకు చాలు అంటే దేవుడు, ఏలియా నువ్వు చేయాల్సినటువంటి ప్రయాణం ఉన్నది, నువ్వు వెళ్ళాల్సినటువంటి దూరం ఉన్నది ఇంకా అని ఆహారాన్ని, కాకులతో ఆహారాన్ని పంపించి ఏలియాను బలపరిచాడు. దేవుడు తన వాక్యాన్ని పంపించి నిన్ను లేవనెత్తుతాడు, శ్రమలో నిన్ను లేవనెత్తాడు. ప్రభు అంటున్నారు, నేను లోకాన్ని జయించి ఉన్నా. మీరు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, శ్రమలో కుంగిపోవద్దు. శ్రమ వచ్చిందా నువ్వు దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి, విడవద్దు ఆయన్ని, ఆయన సన్నిధిని విడిచిపెట్టద్దు. బలంగా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. సంవత్సరం అయినా సరే ప్రార్థన చేయి. హన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ గర్భము తెరవబడలేదేమో, అపవాది కార్యాలను బట్టి నీ గర్భము మూయబడిందేమో, కానీ దేవునికి అది అసాధ్యం కాదు. హన్నా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలియదు నాకు. ఎవరో గర్భము కొరకు సంతానం లేనటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మీకు కుటుంబంలో 12 బిడ్డలు దయచేస్తాడు.
మీరు తప్పనిసరిగా దీపించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క వాక్కు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ కుటుంబాలు, మీ జీవితాలు శ్రమల్లోయలో ఉండవచ్చేమో, కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన బలిపీఠం కట్టుకోండి, అగ్నితో ప్రార్థనతో మీ సమస్యలన్నీ దహించి వేయండి. దేవుడు మీకు సమాధానం దయచేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఎన్నో మాటలు నాయన మమ్మలను బలపరిచాయి. మేము బలం పొందుకోవటానికి ప్రభు శ్రమలు మాకు కలుగుతాయని మాకు చెప్పారు. శ్రమలలో మేము నాయన లోకములో పడిపోతాము, కానీ పడిపోకుండా ధైర్యపరచి లేఖనాల ద్వారా ఎన్నో సందర్భాలు, ఎన్నో అంశాలు మాకు తెలియజేశారు. మరెన్నో వ్రాయబడి ఉన్నవి, వాటిని కూడా మేము చదువుకొని బలపరచబడటానికి అయ్యా మీరు మాకు మీ లేఖనాలను ఇచ్చారు. మీకు వందనాలు నాయన. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని మీరు మాకు ప్రభు ధైర్యాన్ని కలుగు చేసిన దేవా, ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ, వారికి కలిగినటువంటి శ్రమలలో పరిస్థితులలో నాయన ఎక్కడా కుంగిపోకుండా ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో వారందరినీ యేసు నామములో బలపరుస్తూ ఉన్నాము నాయన. వారిని లేవనెత్తండి. ఆ పరిస్థితి వ్యతిరేకత ఏదైనా కావచ్చు, శ్రమ ఏదైనా కావచ్చు, కానీ వారిని బలపరచండి, బలపరచండి, లేవనెత్తండి నాయన. ప్రతి ఒక్కరిని ధైర్యపరచి మీరు వారికి తోడుగా ఉండి ఆయన జయకరమైన జీవితమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించి మీ రాకడకు సిద్ధపరచమని, రక్షణ కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబంలో జరిగించమని ప్రభువా, మమ్మల్ని అందరినీ ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ తిరిగి మేము కలుసుకునేంత వరకు మీ కాపుదల భద్రత మాకు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.